1950వ దశకంలో కొంతమంది సైంటిస్టులు కొన్ని ఎలుకలను తీసుకొచ్చి నీళ్ళల్లో పడేశారు. 15 నిమిషాలు అవి ఈది ఇంకా ఊపిరి ఆడట్లేదు, చనిపోతాయి అనుకున్న టైంలో పైకి తీశారు. తీసి వాటికి ఆహారం అది పెట్టి అవి సేద తీరిన తర్వాత మళ్ళా కొంతసేపు ఆగి మళ్ళా నీళ్ళలో పడేశారు. పడేసేటికి ఈసారి అవి 40 గంటల పాటు ఈదే. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇందాక 15 నిమిషాల్లో రక్షించారు, మొన్న పైకి తీశారు, మళ్ళా ఈసారి ఎవరో ఒకళ్ళు తీయకపోతారా అనే ఒకే ఒక్క ఆశతో 40 గంటల పాటు ఈదాయిట. గిలగిలా కొట్టుకున్నాయి. తర్వాత వాటిని తీసిన తర్వాత సైంటిస్టులు గ్రహించింది ఏమిటంటే, చాలామంది మనుషులు కూడా ఒకసారి 2 సార్లు ప్రయత్నాలు చేసి నిరాశ నిస్పృహలకు లోనై వదిలేస్తూ ఉంటారు. ఇంకా మన వల్ల కాదులే అని తప్పుకుంటూ ఉంటారు. అలా కాకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఎందుకు సాధించలేం, ఖచ్చితంగా ఈసారి సాధిస్తామని ట్రై ఎగైన్ అండ్ ఎగైన్ అన్న సూత్రంతో పని చేయాలని చెప్పేసి వాళ్ళు గ్రహించారు. నిరాశకు లోను కాకుండా ప్రయత్నం చేయాలి ఆశావాదంతో, అప్పుడే సక్సెస్ అవుతారని చెప్పేసి ఆ పరిశోధన ద్వారా మన నిరాశపడే వ్యక్తులకి అదొక గుణపాఠం కింద నేర్పించారు. అవే నిరుత్సాహపడిపోతే, నమ్మకపోతే, కాలాన్ని, సమయాన్ని, వ్యక్తుల్ని నమ్మకపోతే పని అవ్వదు. ఒక్కొక్కసారి నమ్మవలసి వస్తుంది అందరినీ కూడా. అంచేత మనిషి జీవితంలో అర్థం చేసుకుని కష్టపడడం నేర్చుకోవాలి. నిరాశకు గురి కాకుండా ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా సరే అవన్నీ మళ్ళా విజయాలకి మెట్లే అనుకుంటూ నిరాశకే నిరాశ కలిగేట్లాగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది దీని అర్థం. ఏమంటారు?